నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా అయితే జూన్ 4న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అంటే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందన్న సందడి ఎక్కడా కనిపించడం లేదు. బేసిక్గా ఏంటంటే ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక నెల రోజుల ముందు నుంచి సోషల్ మీడియా, ఇన్స్టా, ఫేస్బుక్ ఎక్కడ చూసినా కూడా తాండవం చేస్తూ ఉంటాయి. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కానీ, సాంగ్స్ కానీ, టీజర్ అండ్ ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి కూడా అంటే ఏ రికార్డ్స్ పెట్టాడు, అంటే సాంగ్స్కి ఎన్ని రికార్డ్స్ పెట్టాడు, ప్రీ బుకింగ్స్కి ఎన్ని రికార్డ్స్ పెట్టారు, ఇలా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఆ మ్యానీ అనేది ఆవహించేస్తుంది. కానీ పెద్ద సినిమా విషయంలో మొత్తం రివర్సే జరుగుతుంది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం కానీ, అంటే జూన్ 4న ఈ సినిమా రిలీజ్ అవుతుందని కానీ, ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయం కానీ మెజారిటీ ఆడియన్స్కి తెలియదంటే మీరు నమ్ముతారా? గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ మాత్రం అలాగే ఉంది. గట్టిగా మాట్లాడితే మెగా ఫ్యాన్స్కి కూడా ఈ సినిమా పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఈ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. సినిమాలో కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుంది అన్న అక్కడి వరకే ఆగిపోయారు. అంటే ఈ సినిమాకి ఎందుకు హైప్ రావడం లేదు అని అంటే, ఈ సినిమాని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోవడమే దానికి మెయిన్ రీజన్. గతంలో అంటే గేమ్ చేంజర్ సినిమా కూడా సేమ్ ఇలాగే చేశారు. సినిమాని వాయిదాల మీద కనీసం అంటే ఒక 5-6 సార్లు సినిమాని వాయిదా వేసి తర్వాత ఏదో పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నట్టుగా సమ్మర్ నుంచి సంక్రాంతికి అయితే ప్రీపోన్ చేశారు. అప్పటికేదో మనకి పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నట్టు. ఆ సినిమా ఏమైందో, దాని రిజల్ట్ ఏంటో మనకు ఆల్రెడీ తెలిసిందే. తర్వాత చూసుకుంటే ఈ పెద్ద సినిమా కూడా సేమ్ అలాగే చేస్తున్నారు. ముందు మార్చ్ అన్నారు, తర్వాత ఏప్రిల్ 30 అన్నారు, మళ్ళీ మే అన్నారు, జూన్ 26 అన్నారు. ఇప్పుడు మనకేదో పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నట్టుగా మళ్ళీ జూన్ 4కి అయితే ప్రీపోన్ చేశారు సినిమాని. ఈ సినిమా పైన ముందు నుంచే పెద్ద హైప్ లేదు. అంటే గేమ్ చేంజర్, ఆచార్య లాంటి అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన పెద్ద హైప్ లేదు. అలాగే ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చేసి ఆయనకు కూడా పెద్ద ట్రాక్ రికార్డ్ ఏం లేదు. ఏదో 10 సినిమాలు తీసిన రికార్డ్స్ కానీ, ఇండస్ట్రీ హిట్ కొట్టిన రికార్డ్స్ అలాంటివి ఏమి లేవు. ఆయన తీసింది ఒక సినిమా, అది కూడా అనుకోకుండా హిట్ అయింది. అసలు ఆ సినిమా ఎందుకు హిట్ అయిందంటే అసలు రీజన్సే ఉండవు. కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో రీజన్స్ అనేవి పెద్దగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ నటించిన ధమాకా సినిమా అనేది చూసుకుంటే అసలు ఆ సినిమా రొటీన్ రాడ్, ఒక చెత్త సినిమా. కానీ అలాంటి సినిమాకి 100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కోర్స్ 100 కోట్ల కలెక్షన్స్ రాలేదనుకోండి, కానీ పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభాలు అయితే వచ్చాయి సినిమాకి. ఎందుకు హిట్ అయిందంటే తెలీదు. అంతే, కొన్ని సినిమాలు అలా నడిచిపోతుంటాయి. ఆ లిస్టులో కూడా బుచ్చిబాబు తీసినటువంటి ఉప్పెన సినిమా కూడా ఉంటుంది. ఆ సినిమా పర్సనల్గా చూసుకుంటే నాకైతే అస్సలు నచ్చదు. ఆ సినిమా నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. నాకైతే నచ్చదు ఆ సినిమా. సో ఆ విధంగా చూసుకుంటే సినిమాకి మొదటి నుంచి కూడా పెద్ద సినిమా పైన పెద్ద హైప్ లేదు. ఇప్పుడు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోవడంతో ఈ సినిమా పైన ఉన్న కాస్తో కూస్తో హైప్ కూడా పోయింది. గతంలో చికిరి చికిరి సాంగ్, రై రై రారా సాంగ్ అంటే సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి రిలీజ్ చేశారు. అలాగే వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా సినిమా పైన కాస్తో కూస్తో హైప్ అయితే ఉండేది. కానీ ఇలా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడంతో ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ చేశారు, 2 టీజర్లు రిలీజ్ చేశారు, ఉన్న పోస్టర్స్ అన్నీ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్స్ అన్నీ ఏంటో అన్నీ ఒకేలాగా ఉన్నాయి. కొత్త పోస్టర్లు ఏమి లేవు అనుకుంటా. అన్నీ రిలీజ్ చేసినవే మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఇక రిలీజ్ చేయడానికి ఏమున్నాయి, ఒక ట్రైలర్ మాత్రమే మిగిలింది. సో ట్రైలర్ మాత్రమే ఈ సినిమా భవితవ్యాన్ని నిర్ణయించాల్సింది. సినిమా ట్రైలర్ వచ్చేసి ఈ నెల 18న అయితే సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వబోతుంది. మరి ట్రైలర్ చూసిన తర్వాత ఏమన్నా ఈ సినిమా పైన హైప్ పెరుగుతుందేమో చూడాలి. మొత్తానికైతే ట్రైలర్ పైనే ఈ సినిమా పైన ఉన్న భారం అంతా పడిందనమాట. ఈ సినిమా పైన హైప్ రావకపోవడానికి ఇంకొక రీజన్, ఇంకొకటి ఏంటంటే సినిమా టికెట్ రేట్స్. అసలు టికెట్ రేట్స్ ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు. మొన్న చూసుకుంటే దురంధర్ సినిమా నార్మల్ టికెట్ రేట్స్తో, ప్రీమియర్స్కి కూడా నార్మల్ టికెట్ రేట్స్తోనే సినిమా రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఆ సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ వచ్చేసి 1700 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది సినిమా. దాని బడ్జెట్ అంటే పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాల బడ్జెట్ వచ్చేసి 250 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ పెద్ద సినిమా బడ్జెట్ వచ్చేసి 400 కోట్లు చెప్తున్నారు. మరి అంత బడ్జెట్ ఎక్కడైందో, ఎందుకైందో వాళ్ళకే తెలియాలి. ఆ బడ్జెట్ను చూపించి అంటే వాళ్ళు పెట్టే ఖర్చు పావులా, వాళ్ళు మనపైన వసూలు చేయాలని చూసేది 10 రూపాయలు. అలా అయిపోయింది సిచ్యువేషన్. దురంధర్ సినిమా 1700 కోట్ల రూపాయలు నార్మల్ టికెట్ రేట్స్తో కలెక్ట్ చేస్తే పెద్ద సినిమాకి వచ్చేసి నార్త్ అమెరికా, యుఎస్, కెనడా అక్కడ చూసుకుంటే దాదాపుగా $44 అయితే పెట్టారంట. మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 3300 నుంచి 3400 రూపాయలు. ఒక సినిమా టికెట్ రేట్ వచ్చేసి అంతంత రేట్లా, అది కూడా హైప్ లేని సినిమాకి అంతంత టికెట్ రేట్లా.
దాంతో ఒక నెటిజన్ వచ్చేసి చాలా తీవ్రంగా దీనిపైన అయితే ఒక వీడియో పెట్టాడు. అది బాగా సర్క్యులేట్ అయింది. దాంతో అవుతున్న కొద్దో గొప్ప టికెట్ సేల్స్ కూడా పడిపోయాయి. ఇప్పుడు మొత్తంగా చూసుకున్నా కూడా 2,00,000 మార్క్ కూడా ఇంకా దాటలేదు. ఫాస్టెస్ట్ $100K కొట్టిందని చాలా ఘనంగా పోస్టర్స్‌లో వేసుకున్నారు. కానీ 2,00,000 మార్క్ ఇప్పటికి కూడా దాటలేదు. ఇదే స్టార్ హీరోల సినిమాలు చూసుకుంటే 'కల్కి' వచ్చేసి మామూలుగా ఈ టైంకి $1,000,000 కొట్టింది. తర్వాత 'దేవర', 'పుష్ప' ఇలాంటి సినిమాలన్నీ కూడా 1,000,000 మార్క్‌ని ఎప్పుడో దాటేశాయి. కానీ ఈ సినిమా చూసుకుంటే 'గేమ్ చేంజర్'కి ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో ఈ 'పెద్ది' సినిమాకు కూడా సేమ్ అదే రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసి దాదాపు 10 రోజులు దాటిపోతున్నా కూడా ఇప్పటికి కూడా ఈ సినిమాకైతే ఇంకా కనీసం 2,00,000 మార్కునైతే దాటలేదు ఈ సినిమా. గతంలో చూసుకుంటే అంటే పెద్ద పెద్ద సినిమాలు అంటే 'కల్కి', 'సలార్', 'దేవర', 'పుష్ప 2', 'త్రిబుల్ ఆర్' ఇలాంటి సినిమాలు చూసుకుంటే ప్రీమియర్స్తోనే 'కల్కి' సినిమా వచ్చేసి దాదాపుగా $3.9 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. 'త్రిబుల్ ఆర్' వచ్చేసి $3.5 మిలియన్ కలెక్ట్ చేసింది. 'పుష్ప 2' వచ్చేసి $3.3 మిలియన్, అలాగే 'దేవర' వచ్చేసి $3.1 మిలియన్ కేవలం ప్రీమియర్స్తోనే కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ 'పెద్ది' సినిమాకు వచ్చేసి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా ఇంకా 2,00,000 మార్కును దాటలేదంటే కనీసం 1 మిలియన్ మార్కుని కూడా అందుకునే అవకాశమే లేనట్టుగా కనబడుతుంది. రేపు ఏదైనా ట్రైలర్ రిలీజ్ అయితే ట్రైలర్తో ఏదైనా మ్యాజిక్ చేస్తే ఏమైనా కలెక్షన్స్ పెరగొచ్చేమో తెలీదు. సో ఇక నార్త్ అమెరికా, కెనడా అక్కడే చూసుకుంటే అంతంత టికెట్ రేట్లు పెట్టారంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో మనల్ని వదిలేస్తారా? ఖచ్చితంగా వదిలేయరు. ఖచ్చితంగా ప్రీమియర్స్ పేరుతో, అది కూడా 'దురంధర్'కి ఎలాగైతే 5 గంటలకి 6 గంటలకి షో చేసారో ప్రీమియర్స్కి, సేమ్ ఈ సినిమా కూడా అలాగే వేస్తారంట. ఆ లెక్కను చూసుకుంటే ప్రీమియర్స్ పేరుతో కనీసం ఒక 1000 నుంచి 1,500 వరకు ఖచ్చితంగా బాదుతారు. తర్వాత వచ్చేసి నార్మల్ టికెట్ రేట్స్ పైన కూడా మనం ఊహించనంత టికెట్ రేట్స్ అయితే పెంచుతారు. ఈ టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ వాళ్ళు మాత్రం సేఫ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి టికెట్ రేట్లు పెంచే అవకాశమే లేదు. ఇంకా ఎటొచ్చి ఆంధ్ర వాళ్ళకి బొక్కపడేది. మొత్తానికి ఇందులో ఇక్కడ కూటమి గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి అందులోనూ పవన్ కళ్యాణ్ గారు కేవలం టికెట్ రేట్లు పెంచడానికి మాత్రమే డిప్యూటీ సీఎం అయినట్టుగా ఉంది పరిస్థితి. ఆయన వచ్చిన తర్వాతనే ఒక్కో టికెట్ 800, 1000, 1200, 1500 పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. సినిమాకి వెళ్ళాలంటే టికెట్ రేట్లు మాత్రం ఆకాశంలో ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతంత టికెట్ రేట్లు పెట్టి సినిమాకి వెళ్ళే పరిస్థితి ఉందా? థియేటర్లు మూతపడక ఇంకేమవుతాయి? సో ఈ సినిమాకి కూడా ఖచ్చితంగా ఒక 1000 నుంచి 1,200 రూపాయలు అయితే టికెట్ రేట్స్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక బుకింగ్స్ చూసుకుంటే 5 గంటల్లోనే $100K కొట్టింది అని చాలా ఘనంగా చెప్పారు. అవన్నీ కూడా కార్పొరేట్ బుకింగ్స్. అంటే సినిమా పైన ఇంకా హైప్ తగ్గలేదు, సినిమా పైన బీభత్సమైన హైప్ ఉంది అని చెప్పడానికి క్రియేట్ చేసినటువంటి ఒక ప్రాపగండా అది. అంటే వాళ్ళే టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళే ఘనంగా చెప్పుకుంటున్నారు. సో ఆ $100K తర్వాత సినిమా అయితే డెడ్స్లో అయిపోయింది. ఇప్పటికి కూడా $1,80,000 దగ్గరే సినిమా కలెక్షన్స్ అయితే ఆగిపోయాయి. బుకింగ్స్ అయితే పెద్దగా లేవు. రేపు సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా బుకింగ్స్ పెరగొచ్చేమో తెలీదు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ మీకుందా? టికెట్ రేట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.